అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధంబాయే వదరుబోతుల మాట వాసికెక్కే ధర్మవాదన పరులు దారిద్ర్యముందిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ఠులైరి పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయే నిక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, విద్యావంతులు అప్రయోజకులు కాగా మూర్ఖులు గౌరవం పొందుతున్నారు. నిజం మాట్లాడడం నిష్ఠూరంగా ఉన్నది. కారు కూతలాడేవారు రాణిస్తున్నారు. ధర్మవాదులు దరిద్రులవుతున్నారు. పిసినారి వాళ్ళు సంపన్నులవుతున్నారు. పుణ్యాత్ములు రోగములచే బాధపడుచున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. మా వంటి వారికి శక్తి లేదు, మాకు నీవే దిక్కు తండ్రి అంటున్నారు శేషప్ప కవి గారు. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌ నదులందు మునగవచ్చు, ముక్కు పట్టుక సంధ్య మొనసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు, వేదాల కర్దంబు విరచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారముల్ నడపవచ్చు, జిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంబోజములందు నిలుపగలను, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ప్రపంచ యాత్రలు ఎన్నైననో చేయవచ్చు, ప్రసిద్ధి నదులలో స్నానం చేయవచ్చు, ముక్కు పట్టుకొని రోజు సంధ్యా వార్చవచ్చు, చిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాల కర్దము విడదీసి చెప్పవచ్చు, మంచిగా యాగాలు చేయవచ్చు, నిష్టగా ఆచారాలు నిర్వహించవచ్చు. కానీ ఇతర స్థానములకు పోకుండా మనసును నీ పాద పద్మములయందు నిలుపగలమా? పైన చెప్పిన అన్నిటికీ కూడా మనసును శ్రీహరి యందు ఉంచటం కష్టం అంటున్నారు శేషప్ప కవి గారు. ఒక్కసారి మనసు పెట్టి చూడు, హృదయంలోనే ఉంటారు స్వామి. భుజబలంబున పెద్ద పులులు జంపగవచ్చు, పాము కంఠము చేతబట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోట్ల బారదోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జివ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, గస్తమందుచు మొండ్ల కంపలో జొరవచ్చు, దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు, మిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైనా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, భుజబలముల చేత పెద్ద పులులను సైతం తరిమి కొట్టవచ్చు, పాము కంఠమును చేతిలో పట్టుకొనవచ్చు, బ్రహ్మ రాక్షసులు ఎంతమంది అయినను వారిని తరిమి కొట్టవచ్చు, మనుషుల రోగములను మాన్పవచ్చు, నాలుకకు ఇష్టం లేని చేదును మృంగవచ్చు, పదునైనటువంటి కత్తిని చేతితో అదిమి పట్టుకొనవచ్చు, కాస్త కష్టము ఓర్చి ముళ్ళ కంపలో కూడా దూరవచ్చు, కారణం లేకుండా తిట్టేవారి నోళ్లను అదుపులో కూడా పెట్టవచ్చు,
కానీ ఈ భూమి మీద ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ, ఎంత తెలివి కలిగినప్పటికీ, ఎంత నైపుణ్యం కలిగినప్పటికీ మూర్ఖులను మంచివారుగా మార్చలేము. మూర్ఖులకు జ్ఞానబోధ చేసి వారిని మంచివారుగా తయారు చేయలేము. పైన చెప్పినవి అన్నీ కూడా చాలా కష్టమైన పనులే. అటువంటి కష్టమైన పనులు చేయవచ్చు కానీ మూర్ఖులను మార్చలేము అంటున్నారు శేషప్ప కవి గారు. కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు, చేతులెత్తుచు పూజ చేయగలిగిన జాలు, దొరయ్యగా కడియాలు దొడిగినట్లు, మనసి మస్తకముతో మ్రొక్కగలిగిన జాలు, జలవమైన తురాయి జెక్కినట్లు, స్వరము నవ్వంగని స్మరణ గలిగిన జాలు, వింతగా కంటీలు వేసినట్లు, నిన్ను గొల్చుటే స్వరభూషణంబు, లితర భూషణముల నిచ్చగింపనేలా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, 2 చెవులతో నీ కథలు వింటే చెవులకు పెద్ద దుద్దుల జత పెట్టుకున్నట్లు, 2 చేతులెత్తి నీ పూజ చేస్తే చేతులకు కడియాలు పెట్టుకున్నట్లు, తల వంచి నీకు మ్రొక్కితే తలకు అందమైన తలపాగా చుట్టుకున్నట్లు, స్వరము నొప్పి పుట్టేటట్టు నీ స్మరణ చేస్తే మంచి కంఠాభరణములు పెట్టుకున్నట్లు, పట్టుదలతో నిన్ను సేవిస్తే అన్ని ఆభరణములు పెట్టుకున్నట్లు. అటువంటప్పుడు ఇతర ఆభరణముల మీద ఎటువంటి ఆశ లేదు తండ్రి అంటున్నారు శేషప్ప కవి గారు. భువన రక్షక నిన్ను బొగడ నేరని నోరు, బ్రజక గోచరమైన పాడు బొంద, సురవరార్చిత నిన్ను జూడగోరని కనుల్, జలము లోపల నెల్లి సరపు గుండ్లు, శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను, కూలి కమ్ముడు ఓ నీ కొలిమి తిత్తి, వేకతో నీ కథలు వినని కన్నంబులు, కఠిన శిలాదులు గలుగుదొరలు, పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు, 2 పాదాల మహిషమయ్యా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నిన్ను పొగడని నోరు పాడుబడిన బొంద వంటిది, నిన్ను చూడని కన్నులు నీటి మొగ్గల వంటివి, నీ సేవ చెయ్యని శరీరము డబ్బుకు అమ్ముడు పోని కొలిమిలో తిత్తి వంటిది, నీ కథలు వినని చెవులు బండరాళ్ళు ఉన్న రంధ్రముల వంటివి, నీ మీద భక్తి లేనివాడు 2 కాళ్ళ పశువుతో సమానం అంటున్నారు శేషప్ప కవి గారు. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, పశుల నార్దించుట పాల కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల పోషించుట గతుల కొరకే, సైన్యముల్ గూర్చుట శత్రు భయంబుకే, సాము నేర్చుటెల్ల చావు కొరకే, దానమిచ్చుట ముందటి సంచితమునకే, ఘనముగా చదువుల్ కడుపు కొరకే, ఇతర కామంబు గోరక సతతముగను, భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, చదువులు ఎన్ని చదివినా కూడుగుడ్డ కోసమే, పశువులను పెంచడం పాల కోసమే,
సంసార సుఖం కోసమే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని పోషించడం, పుణ్యలోకాలను పొందడం కోసమే. సైన్యము తయారు చేయటం, శత్రువులను ఎదుర్కోవటం కోసమే. ముందు జన్మల సుఖం కోసమే దానం చేయటం, కోరికలను వదిలిపెట్టి నీ యందు భక్తి నిలపడం మోక్షము కొరకే కదా అంటున్నారు శేషప్ప కవి గారు. ధరణిలో 1000 తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబుగాదు. దారసుతాదులు తన వెంట రాలేరు, భృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం బెంతగలిగియు, గోచి మాత్రం బైన గొంచబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఈ శరీరము లోకంలో 100 ఏండ్లు ఉండదు. మనం సంపాదించిన ధనము శాశ్వతము కాదు. మనం చనిపోయినప్పుడు భార్యా పిల్లలు వెంటరారు. మన సేవకులు మన చావు తప్పించలేరు. మన బంధువులు మనల్ని బ్రతికించలేరు. మనకు ఎంత బల పరాక్రమాలు ఉన్నా చనిపోయే సమయంలో పనికిరావు. ఎంత సంపదలున్నా గోచి మాత్రమైనా వెంట తీసుకుపోలేము. వెర్రి కుక్కల వలె లేనిపోని భ్రమలు పొందకుండా నిన్ను సేవించు వారికి ఎంతో సుఖము కలుగుతుంది అంటున్నారు శేషప్ప కవి గారు. నరసింహ నాకు దుర్నయములే మెండాయ, సుగుణమొక్కటి లేదు చూడజనినా. అన్యకాంతల మీద ఆశ మానగలేను, పరుల క్షేమము చూసి ఓర్వలేను. ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి, నేను చేసేడివన్నీ నీచకృతులు. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్ట చేసితివేమి భోగిశయన. అబ్జదల నేత్ర నా తండ్రివైన ఫలము, నేరములుగాచి రక్షింప నీవే దిక్కు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నాకు చెడు ఆలోచనలు ఎక్కువైనాయి. ఒక్క మంచి గుణం కూడా లేదు. పరస్త్రీల మీద ఆశను మానలేకపోతున్నాను. పరుల క్షేమం చూసి ఓర్వలేకపోతున్నాను. ఇటువంటి దుర్బుద్ధి ఎన్నో ఉన్నాయి నాకు. నేను చేసేవన్నీ నీచమైన పనులే. నా వంటి పాపిష్టివాణ్ణి ఈ భూలోకంలో ఎందుకు పుట్టించినావు తండ్రి? నా తండ్రివైనందుకు నా నేరములన్నీ మన్నించి నన్ను కాపాడు. నాకు నీవు తప్ప వేరు ఎవ్వరూ దిక్కులేరు అంటున్నారు శేషప్ప కవి గారు. ధీరత పరుల నిందింప నేర్చితిని గాని, తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిలిపితిని గాని, నిన్ను సతతము ధ్యానింపనైతి. పొరికి ముచ్చటనైన మురిసి వింటిని గాని, ఎంచి నీ కథలాలకించనైతి. కౌతుకంబున పాతకము గడించి తిని గాని, హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకముగానరాదాయే స్వల్పమైనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి,
ధైర్యంతో నేను ఇతరులను తిట్టడం నేర్చుకున్నాను, కానీ చక్కగా నిన్ను స్తుతించలేదు. పరస్త్రీల మీద మనసు పడ్డాను, కానీ ఎప్పుడూ నిన్ను తలచలేదు. పనికిరాని ముచ్చట్లు విన్నాను, కానీ నీ కథలు వినలేదు. ఆనందంతో ఎన్నో పాపాలు చేశాను, కానీ పుణ్యకీర్తికి సంపాదించలేదు. ఈ భూమి మీద నేను పుట్టినందుకు కొంచెం కూడా ప్రయోజనం లేదు స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. అంత్యకాలమునందు నాయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే. నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ. గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ. మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబున నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ప్రాణాలు పోయే సమయంలో ఆయాసంతో నీ నామస్మరణ చేయగలుగుతానో లేను, కాబట్టి ఇప్పుడే నిన్ను స్మరిస్తాను. ఓ నరసింహస్వామి, లక్ష్మీవల్లభ, రాక్షస సంహార, కోటి సూర్యతేజ, గోవింద, శేషశాయి, పద్మనాభ, మధువైరి, లోకేశ్వర, నల్లని శరీరం కలవాడ, వేదములచే కీర్తించబడువాడా అంటూ ఎంతో ఇష్టంతో నా మనసులో స్మరణ చేస్తాను అంటూ శేషప్ప కవి గారు తన్మయత్వంతో పాడుకుంటున్నారు. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్త నీవే. చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారమొందించడి ఘనుడ నీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్ద నీవే. బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తి నీవే. అవనిలో మానవులకెల్ల యాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడ నీవే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఈ లోకంలో ఆయుష్, ఆరోగ్యం, పిల్లలు, ధనము మొదలైన సంపదలిచ్చే దాతవు నీవు. మంచి చదువులు అబ్బేటట్లు చేసి సభలో గౌరవాన్ని కల్పించే గొప్పవాడివి నీవు. మంచి ప్రవర్తనను ఇచ్చి ఆ ప్రవర్తనతో మంచి పేరు తెచ్చిపెట్టే ప్రవర్తకర్తవు నీవు. గొప్ప భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ముక్తిని ప్రసాదించే మూర్తివి నీవు. మానవులకు ఆశలు కల్పించి వారిని వ్యర్థులను చేసేది కూడా నీవే. అన్ని పనులకు నీవే కర్తవు అంటున్నారు శేషప్ప కవి గారు. కాయమెంత భయాన కాపాడిననుగాని దాత్రిలో నది చూడ దక్కబోదు. ఈ వేలనే రోగమే మరించునో సత్వమొందగజేయనే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మ క్షీణంబైనగాక విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఎంత జాగ్రత్తగా ఈ శరీరము కాపాడిన గాని
ఈ భూమి మీద ఈ శరీరము శాశ్వతముగా ఉండదు. ఏ సమయంలో ఏ రోగం అంటుకుంటుందో తిరిగి బలం పొందడానికి మంచి మంచి మందులు ఎన్ని తిన్నా కానీ కర్మ తీరే వరకు రోగం నయం కాదు. 1,000,000 మంది వైద్యులు గుంపుగా వచ్చినా చావుకు కారణమయ్యే వ్యాధిని మాన్పలేరు. ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ఈ శరీరం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు అంటున్నారు శేషప్ప కవి గారు. జందెమింపుగా వేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు తిరుమని శ్రీచూర్ణ గురురేకలిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభు నొందకవాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాసపోవకవాడు యతివరుండు ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనినా గురుని జందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, అందంగా జంధ్యం వేసుకున్నప్పటికీ బ్రహ్మతత్వము తెలియకపోతే బ్రాహ్మణుడు కాలేడు. తిరుమని శ్రీచూర్ణాలతో పెద్ద పెద్ద నామాలతో బొట్టు పెట్టుకున్నప్పటికీ విష్ణుతత్వం తెలియకపోతే వైష్ణవుడు కాలేడు. నుదుటిపై విభూది రేఖలు పెట్టుకున్నంత మాత్రాన శివతత్వం తెలియకపోతే శైవుడు కాలేడు. కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రాన ఆశలను వదిలిపెట్టకపోతే సన్యాసి కాలేడు. లౌకిక వేషాలు ఎన్ని ధరించినా గురువును ఆశ్రయించని వారికి ముక్తి దొరుకుట అసంభవం అంటున్నారు శేషప్ప కవి గారు. నరసింహ నిన్నునే నమ్మినందుకు చాలా నెనరు నాయందుంచు నెమ్మనమునన్ అన్ని వస్తువులు నిన్నడిగి వేసక పుట్టెనికనైన నన్ను కటాక్షింపవయ్య సంత సంబున నన్ను స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు భోగిశయన నయనముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నలిననాభ ఎచట నన్నుంచినను గాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామస్మరణ నొసగు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నిన్ను నమ్మినందుకు నా మీద దయ ఉంచుము. అన్ని వస్తువులు నిన్ను అడిగి అడిగి అలసిపోయాను. ఇకనైనా నన్ను కరుణింపుము. సంతోషముగా నన్ను స్వర్గంలో ఉంచిన, ఈ భూమి మీద ఉంచిన, వైకుంఠ నగరంలో ఉంచిన, నరకంలో ఉంచిన, నన్ను ఎక్కడ ఉంచినా సరే నిన్ను మర్చిపోకుండా నీ నామస్మరణ చేసేలాగా నన్ను దీవించు అంటూ వేడుకుంటున్నారు శేషప్ప కవి గారు. దేహమున్న వరకు మోహ సాగరమందు మునుగు చుందురు శుద్ధ మూఢ జనులు సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల చూచి నిందజేయక తాము నిలువలేరు. భక్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఈ శరీరము ఉన్నంతకాలము వ్యామోహాలకు అలవాటు పడి సిరి సంపదలే శాశ్వతమనుకొని కామ క్రోధ లోభ మాత్సర్యాలకు అరిషడ్వర్గములకు దాసులై
వాటిని మానలేరు. కాలము మాయా సంసారంలో మునిగి సద్గురువును ఆశ్రయించరు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు గల సాధువుల్ని చూస్తే తిట్టకుండా ఉండలేరు. దుర్మార్గపు మనుషులకు నీ గురించి అస్సలే తెలియదు అంటున్నారు శేషప్ప కవి గారు. ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి పలుగడించి తినయ్య పాతకములు తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నొంది తినయ్య పద్మనాభ అనుభవించడు నప్పుడతి ప్రయాసం వంచు ప్రజలు చెప్పగా చాలా భయము గలిగే ఎగిరిపోవుటకునై ఏ ఉపాయం వైన చేసి చూతమటన్న చేత కాదు. సూర్య శశినేత్ర నీ చాటు చొచ్చినాడ కలుషములు దృంచి నన్నేలు కష్టమనకా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నేను పుట్టినప్పటి నుండి ఎన్నో పాపాలు చేశాను. కొన్ని తెలిసి చేశాను, కొన్ని తెలియక చేసి బాధలు అనుభవించాను. ఈ పాపాలు అనుభవించడం చాలా కష్టమని ప్రజలు చెప్పగా విని భయం కలుగుతుంది నాకు. నేను చేసిన పాప ఫలితము అనుభవించకుండా తప్పించుకొని పారిపోదాము అంటే నా వల్ల కావడం లేదు. సూర్యచంద్రులు కన్నులుగా కలిగిన ఓ స్వామి, నిన్ను నమ్ముకొని నీ దగ్గర చేరినాను. కష్టమనక నన్ను దగ్గరకు తీసి నా పాపములను తొలగించి నన్ను కాపాడు అంటూ తన మీద దయచూపమని వేడుకుంటున్నారు శేషప్ప కవి గారు. తాపసార్చిత నేను పాప కర్ముడనంచు నాకు వంకలు బెట్టబోకు సుమ్మి నాటికి శిక్షలు నన్ను జేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్ను నొప్పగింపకుమయ్య ఉరగశయనా నీ దాసులను బట్టి నీవు దండింపంగ వద్దు వద్దనరెంత పెద్దలైనా తండ్రివై నీవు పరపీడ దగులజేయ వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నేను పాపాలు చేసేవాడినని వంకలు పెట్టకు. మరణించిన తరువాత నన్ను శిక్షించాలి అనుకుంటే అది మానుకొని నేను నీ స్నేహితుడనని భక్తుణ్ణి అని మరచిపోయి ఇప్పుడే నన్ను శిక్షించు. కానీ అతి భయంకరమైన ఆ యమదూతలకు నన్ను అప్పగించకు. నీ భక్తులను నీవే శిక్షిస్తే వద్దనే పెద్దలే ఉండరు. నేను చేసిన తప్పులను నన్ను శిక్షించడానికి తండ్రివైన నీవు ఉండగా ఇతరులకు అప్పగించుట ఎందుకు? ఇతరులు శిక్షించిన తండ్రివైన నీకు అపకీర్తి వస్తుంది స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. ధరణి లోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యము ఎరుగా ఏకాదశి వ్రతం బెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు, పారమార్థికమైన పనులు చేయగలేదు, భిక్ష మొక్కనికైన పెట్టలేదు, జ్ఞానవంతులకైన పూని మ్రొక్కగలేదు, ఇతర దానములనైన నీయలేదు. నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నేను పాపాలు చేసేవాడినని వంకలు పెట్టకు.
మరణించిన తర్వాత నన్ను శిక్షించాలని అనుకుంటే అది మానుకొని నేను నీ స్నేహితుడనని భావించి భక్తుణ్ణి అని మరిచిపోయి ఇప్పుడే నన్ను శిక్షించు. కానీ అతి భయంకరమైన ఆ యమదూతలకు నన్ను అప్పగించకు. నేను చేసిన తప్పులకు నన్ను శిక్షించడానికి తండ్రివైన నీవు ఉండగా ఇతరులకు ఎందుకు అప్పగిస్తావు స్వామి? ఇతరులకు అప్పగించి శిక్షింపజేస్తే తండ్రివైన నీకు అపకీర్తి వస్తుంది స్వామి అంటున్నారు శేషప్ప కవిగారు. అడవి పక్షులకెవ్వడు ఆహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే, స్త్రీల గర్భంబులన్ శిశులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే పరగ విషము, మధుపాలికెవ్వడు మకరందమొనరించే, పశులకెవ్వడొసగే పచ్చిపూరి, జీవకోట్లను పోషించే నీవే కాని వేరే ఒక దాత లేడయ్యా, వెదకి చూడా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, అడవి పక్షులకు ఆహారము, అడవి మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? స్త్రీల గర్భములో శిశువులను ఎవరు పెంచుతున్నారు? పాములకు పాలు, తుమ్మెదలకు మకరందము ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఆలోచించగా జీవకోటను పోషిస్తున్నది నీవే తప్ప మరొకరు కారు స్వామి అంటూ శేషప్ప కవి గారు ఈ విధంగా స్వామివారికి చెప్తున్నారు. ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలుగు కొదువలేదు, బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరిచిపోకుమ భాగ్య మహిమ చేత, దండిగా భృత్యులు దగిలి నీ కుండంగ బక్క బంటే పాటి పనికి వచ్చు, నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను, పూజనులలోన నేన ప్రయోజుడను గనుక నీ సత్కటాక్షంబు గలుగజేయు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నా వంటి సేవకులు నీకు లెక్క లేకుండా మంది ఉన్నారు. సేవకుల విషయంలో మీకు ఎటువంటి కొదువ లేదు. కోట్లాను కోట్ల మంది నీకు సేవకులుగా ఉన్నారు. ఆ సేవకుల సందడితో నన్ను మర్చిపోవద్దు. లక్ష్మీదేవి బలము కలిగిన నీకు ఎంతోమంది సేవకులు ఉండగా ఈ పేదవాని సేవలు నీకు ఏమాత్రం పనికి వస్తాయి? నీవు మెచ్చే పనులు చెయ్యలేక వ్యర్థమైన జన్మనెత్తిన నిష్ప్రయోజకుడిని. నువ్వు కరుణించి కాపాడుము తండ్రి అంటూ వేడుకుంటున్నారు శేషప్ప కవిగారు. కమలలోచన నన్ను కన్న తండ్రివిగాన నిన్ను నేమరవకుంటి నేను విడక, ఉదర పోషణకునై ఒకరినే నాశింపనేరనా కన్నంబు నీవె నడుపు, పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగుకిప్పుడు దీయదలచినాను, ధనము భారంబైన తల కిరీటమ్ము నమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము, కొసకుని శంఖ చక్రముల్ కుదువబెట్టి గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, స్వామి కన్న తండ్రివి నీవే కావున నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను.
పొట్టకూటి కోసం ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాపటం నాకు తెలియదు. అన్నము నువ్వే సమకూర్చి పెట్టు. పెట్టలేవు అంటావా? చిన్న పెద్దల వద్దకు వెళ్ళి నిన్ను ఇప్పుడే తగువుకు పిలుస్తాను. నాకు అన్నం పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఇబ్బందిగా ఉంటే నీ తలకిరీటాన్ని అమ్ము, నీ చెవి కుండలములను కూడా అమ్ము, నీ ఆ బంగారు గొలుసులను అమ్ము. అయినప్పటికీ ఇంకా డబ్బులు ఇబ్బందిగా ఉంటే చివరికి నీ శంఖచక్రములు కూడా కుదువబెట్టి నన్ను పోషించుము తండ్రి అంటూ చెప్తున్నారు శేషప్ప కవి గారు. కువలయ శ్యామని కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట చెప్పవైతి, మంచి మాటల చేత కొంచెమీయగలేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగా, నీవు సాధువుగాన నింత పర్యంతంబు చనువుచే ఇన్నాళ్ళు జరపవలసే, ఇక నే సహింపని విడుపు నన్నేమైన శిక్ష చేసిన జేయు సిద్ధమైతి, నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా, తెగబడద చూడు నీ తోడా జగడమునకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నల్లని వాడ, నీ సేవ చేసిన నాకు జీతం ఎందుకు ఇవ్వడం లేదు? మంచి మాటలతో కొంచెమైనా ఇవ్వటం లేదు. ఇక నీకు నాకు తగు తప్పదు సుమీ. మంచివాడివని చనువుతో ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఇక ఊరుకునేది లేదు. ఇప్పుడు నన్ను ఎలా శిక్షించినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నా పట్ల దయ చూపకపోతే ఖచ్చితంగా గొడవ పడతాను అంటూ శేషప్ప కవి గారు ఈ విధంగా వివరిస్తున్నారు. హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు, అనుపుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పాములను నోట గొరుకుచుండు, అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు, నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ బెట్టుచుండ్రు, స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండ, కాసు నీ చేతిదొకటైనా కాదు వ్యయము, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీకు పాన్పుగా ఉండే శేషుడు గాలిని తిని బ్రతుకుతాడు, నీకు వాహనమైన గరత్మంతుడు పాములను తింటాడు. అంతేకాకుండా నీ యొక్క భార్య లక్ష్మీదేవి ప్రతిరోజు పేరంటాలకు వెళ్తుంటారు. భక్తులు నిన్ను పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నములు పెడతారు. ఈ విధంగా నీ చేతి నుండి ఒక్క కాసైనా ఖర్చు కాకుండా ప్రతిదినము హాయిగా గడిచిపోతున్నాయి అంటూ శేషప్ప కవి గారు తనకు తిండికే ఇబ్బందిగా ఉందని ఓ స్వామి తన ఆకలిని తీర్చమని అడుగుతున్నారు. పుండరీకాక్షణ రెండు కన్నుల నింద నిన్ను జూసడి భాగ్యమెన్నడయ్యా, వాసిగా నా మనోవాంచదీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా, పాపకర్ముని కంట పడకపోవుదమంచు పరుషమైన ప్రతిష్ట పట్టినావా, వసుధలో పతిత పావనుడని వంచునే పుణ్యవంతుల నోట బొగడ వింటి, ఏమిటికి విస్తరించె నీకింత కీర్తి, ద్రోహినైనను నాకివు దొరకకున్నా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా,
ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పుండరీకము వంటి కన్నులున్నవాడా, గొప్పగా నా కోరిక తీరేటట్లు అందముగా నీ రూపము చూపుము. పాపాత్ముడైన నా కంట పడవద్దని కఠినమైన ప్రతిష్ట పట్టినావా స్వామి? ఈ భూమి యందు పుణ్యవంతులు నిన్ను పతిత పావన అని పొగడగా విన్నాను. దుర్మార్గుడనైన నాకు నా కంటికి కనపడవద్దని ఎలా అనుకున్నావు స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. పలు రోగములకు నీ పాద తీర్థమే గాని వలదు మందులు నాకు వలదు చెలిమి చేయుచు నీకు సేవ చేసెదగాని నీ దాస కోటిలో నిలపవయ్యా. గ్రహ భయంబునకు చక్రము దలంచెదగాని ఘోర రక్షలు కట్టగోరనయ్యా. పాము కాటుకు నిన్ను భజన చేసెదగాని దాని మంత్రము నోట దలపనయ్యా. దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు, వేయి కష్టాలు వచ్చినా వెరవనయ్యా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఎన్ని రోగాలు వచ్చినా నీ పాదతీర్థమే నాకు శరణం. కానీ మందులు నాకు అక్కరలేదు. పిశాచ బాధలకు రక్ష కట్టను. నీ సుదర్శన చక్రాన్ని తలుచుకుంటాను. పాముకాటు మంత్రాన్ని ఆలోచించను. నీ నామజపము చేస్తాను. నాకు గొప్ప వైద్యుడు దొరికినావు. ఎన్ని కష్టములు వచ్చినా నాకు నీవే దిక్కు స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు.